హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పొలం అండి. ఇది కనపడేది నారదొడ్డి అండి. కనపడే రోడ్డు అమ్మటే పొలం. ఈ రోడ్డు అమ్మటే ఇట్లా కనపడేదంతా రోడ్డు అండి. ఇది ఈ మొక్క రోడ్డుకి 2 ఎకరాలు ఉంటుందండి. ఇది ఇట్లా ఈ గట్టుకాడ నుంచి ఇట్లా కనపడేదంతా 2 ఎకరాల చెక్క అండి. ఇది దీంట్లో నారదొడ్డి పోసానండి. అయితే పొలంకి కాలువ పెరిగిందండి, నీళ్ళు పెడుతున్నాను. ఇదిగోండి, దీనికి కూడా వీటికి కూడా అండి కింద అంతా 8 ఎకరాలండి. ఇది తాళకరక నుంచి మొత్తం కనబడేదంతా. ఇదిగోండి, ఒక 4 ఎకరాలు, ఇది ఒక 4 ఎకరాలండి. ఆ 4 ఎకరాలకి ఈ 4 ఎకరాల మధ్యన కాలం ఉందండి. ఆ తాళకర దగ్గర మొత్తం మురికాలు ఉందండి. అటు నీళ్ళు ఇటు నీళ్ళు, ఈ పై చెక్క 2 ఎకరాల నీళ్ళు మధ్య మొత్తం వేస్ట్ వాటర్ అంతా ఈ కాలువ తీసేస్తాను. ఈ కాలువ నుంచి డైరెక్ట్గా మురికాల్లోకి వెళ్ళిపోతాయండి. కాలువ కూడా చాలా అవుతుందండి. ఇదిగోండి, ఎటువంటి ఫ్లడ్ వచ్చినా సరే 1 గంటలో 2 గంటల్లో నీళ్ళు మొత్తం దిగేస్తాయి. మినుము కూడా నేను 2 సార్లు నీళ్ళు పెడతానండి. పొలానికి నీళ్ళు బోర్ చేశాను, తడుస్తుందండి. ఇంకా 3 ఎకరాలు ఉందని తడవాల్సింది. ఈ నైట్ తడిసిపోద్దండి. దాదాపు నిన్న బారు చేశానండి. నిన్న ఇవాళ కలిపి ఒక 6.5-7 ఎకరాల దాకా తడిసింది. ఇంకో 3 ఎకరాలు ఉంది. ఇదిగోండి, ఇవి కనపడేదంతా ఉందండి. ఇంక 3 ఎకరాలు. వీటిదంతా ఈ బారు అంతా అయిపోయిందండి. 4 ఎకరాల బారు, రోడ్డు అమ్మట 2 ఎకరాలు అయిపోయింది. దీంట్లో ఒక దాంట్లో ఎక్కువ నీళ్ళు ఇంకో దాంట్లో ఎత్తేస్తున్నాను. ఈ నైటు తడిసిపోద్దని చెప్పి అనుకుంటున్నానండి. వెంటనే రేపు దమ్ము తొక్కిస్తాను. తొక్కించి మళ్ళీ నీళ్లు తొక్కుతాయండి. వెంటనే మళ్ళీ నీళ్లు పెడతాను. నీళ్లు పెట్టేసి నారదొడ్డి రావడానికి ఇంకా 10 రోజులు పట్టిద్దండి. ఈలోపు గట్లు చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటానండి. తర్వాత నాటు రేపు ఎల్లుండి వేస్తాను అనగా ఇంకోసారి తొక్కిస్తానండి. సరిపోద్ది. చూడండి, ఒకసారి దమ్ము తొక్కించినాక నీళ్ళు పెడితే నీళ్ళు కదలవండి. లేదంటే ఇట్లా వదిలేస్తే మళ్ళీ ఎల్లుండికి అవతల నీళ్ళు తగ్గిపోతాయి. అందుకని రేపు ఈ నైట్ తడిచిపోతుంది కానీ రేపు ఆగి రేపు ఆగితే కొద్దిగా నానిద్దండి. ఎల్లుండు తొక్కిచ్చేస్తాను. తొక్కిచ్చేసి నీళ్ళు సరిపడా పెట్టేస్తాను. ఇక 10 రోజులు ఆగినాకండి వారానికి మళ్ళీ దమ్ము తొక్కిస్తానండి. అప్పుడు ఇక నాటే చేస్తాను మరుసటి రోజు.